ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు చోరీ గద్దెదిగు ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఓట్లు చోరీ జరిగాయని, ఈ చోరీల వల్లే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల ప్రకారం జిల్లాల వారీగా సంతకాల ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 15 నాటికి ఏలూరులో 1,00,000 సంతకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, మోడీ అవినీతిని బయటపెట్టేందుకు ఈ ఉద్యమం ముఖ్యమని నేతలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని నమ్మకంగా ప్రకటించారు. మళ్ళీ అక్కడ టెంట్ కాడికి వచ్చి ఆ కార్యక్రమం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓట్లు దొంగ, ఓట్లు దొంగ, ఓట్లు దొంగ, ఓట్లు దొంగ, ఓట్లు దొంగ, ఓట్లు దొంగ. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకుని ఆయనకు అనుకూలమైన వాళ్ళ ఓట్లు ఎంటర్ చేసుకుంటాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎవిడెన్స్ తోటి సహా పట్టుకుని ఇది తీసుకున్న అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఏ రోజున కూడా ఆయన రావడానికి భయపడ్డాడు. అదే కాకుండా అనేక సంఘటనలకి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టంగా అడుగుతారు. ఎందుకంటే మణిపూర్ సంఘటనలో కూడా అడిగితే దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. దానికి లేదు. 2 సంవత్సరాల తర్వాత రేపు జరుగుతున్న బీహార్ ఎన్నికల కోసం మరి ఆయన వచ్చి మణిపూర్లో పరామర్శం జరిగిందంటే ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించేయండి. ఇవాళ మనం సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇవాళ మోడీ చేస్తున్న దురాగతాలని ఎండగట్టడానికి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఈ జిల్లాలో 1,00,000 సంతకాలు సేకరించి ప్రజలకు వాస్తవాలు వివరించడానికి మేము అందరం నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో మేము నిరసన తెలియజేస్తూ అధికార పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఆ అధికారాన్ని మీరు దొంగతనంగా తెచ్చుకున్నటువంటి అధికారం కనుక అధికారం దిగి మీరు నిజమైన ఓట్లతోటి నిజమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పని ఏలూరులో ఈ రోజున సంతకాల కార్యక్రమం మేము నిర్వహిస్తా ఉన్నాం. సంతకాల కార్యక్రమం అంటే ఉత్తి సంతకం చేయటం అని కాదు. ప్రజలందరూ మీకు ఎంతమంది వ్యతిరేకతగా ఉన్నారో మేము తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మనందరము కూడా ఎంతో గౌరవించేటటువంటి మన భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ సమానంగా ఉండాలి. ప్రతి వాళ్ళకి ఈ రాజ్యం మీద అధికారం ఉండాలని చెప్పనని మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ అతిక్రమించి మీరు దొంగతనముగా దొంగ ఓట్లతోటి మీరు అధికారాన్ని చేజిక్కించుకుని ఈ రోజు గద్దెనెక్కటం, మమ్మల్ని అందరినీ పరిపాలించటం ప్రజలందరికీ ఏమాత్రం ఇష్టం లేదు కనుక మిమ్మల్ని వెంటనే అధికారం నుంచి దింపాలని, మరలా
మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చి నిజమైన ప్రజావాదులు, నిజమైన నాయకత్వం కలిగిన వాళ్ళు, నిజాయితీ గల పార్టీలని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఆ ప్రజల కోరిక మేరకు మేమందరము కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని అందరికీ తెలియపరచడం కోసం, అలాగే అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా మేము తెలియజేస్తున్నటువంటి నిరసనని మీరు గమనించి మీకున్నటువంటి అధికారాన్ని, ప్రజలందరికీ ఉన్నటువంటి సదుపాయాన్ని, ఓటు హక్కు సదుపాయాన్ని అందరికీ కలిగించాలని, అదే భావన అందరికీ తెలియపరచాలి, అది సంతకాల రూపంలో తెలియపరచాలని చెప్పానని అటు రాష్ట్రపతి గారికి, ఇటు ఎలక్షన్ కమిషన్ వారికి, అందరి సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్లి మా రాహుల్ గాంధీ గారు ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి తెలియపరిచి సుప్రీంకోర్టు పర్మిషన్ తోటి మీరు ఓట్లు సంరక్షణ జరగాలని చెప్పాననేటటువంటి కోరికతోటి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో శర్మారెడ్డి గారి పిలుపు మేరకు మేమంతా కూడా సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టాం. వచ్చే నెల 15 వరకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15,000 సంతకాలు, అంటే మా ఏలూరు జిల్లా మొత్తం మీద 1,00,000కు పైగా సంతకాలు సేకరించి మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరసనని ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పానని, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి తెలియపరచాలని చెప్పానని కోరికతోటి ఈ రోజు ఈ సంతకాల కార్యక్రమం ఏలూరులో ప్రారంభించామని చెప్పానని తెలియపరుస్తా ఉన్నాం. నమస్కారం.